మీ స్పోర్ట్స్ చేస్తాం, ఇన్ని కోట్లు ఖర్చు పెడతాం, అన్ని కోర్సు పెడతాం, ప్రగల్భాలు పలుకుతారు. ఇట్లా రిజర్వేషన్ అవకాశాలు మాత్రం ఇవ్వరు. ఇట్లా ప్రతి నోటిఫికేషన్లో డిఎస్సిని కూడా మెడకాయ మీద తలకాయ పెట్టినట్టు కత్తి పెట్టి ఎగ్జామ్ రాపించారు. వాళ్ళ రిజర్వేషన్ ఉల్లంఘన జరిగింది. 65 మార్కులకు బీసీడీకి ఉద్యోగం రాలేదు, 54 మార్కులకు ఈడబ్ల్యూఎస్ కోటాలు ఓసీ వాళ్ళకు ఉద్యోగం వచ్చింది. ఎట్లానండి? ఎస్సీ అమ్మాయి వెనకబడి ఉందా, ఈడబ్ల్యూఎస్ అమ్మాయి వెనకబడి ఉందా? 85 ర్యాంక్ వచ్చినటువంటి ఎస్సీ అమ్మాయికి ఉద్యోగం రాలేదు, 352 ర్యాంక్ వచ్చినటువంటి ఈడబ్ల్యూఎస్ అమ్మాయికి ఉద్యోగం వచ్చింది. ఎంతవరకు న్యాయబద్ధం? మరి దీని మీద ముఖ్యమంత్రి ఎందుకు సమీక్ష పెట్టాడు? ఇప్పుడు ఉల్లంఘన జరుగుతుంది కదా. ఎస్సీల కంటే ఓసీలే వెనకబడలేరుగా, ఏ ఓసీలు వెనకబడలేరు కదా. మరి 85 ర్యాంక్ ఎస్సీ అమ్మాయికి ఉద్యోగం రానప్పుడు 352 ఈడబ్ల్యూఎస్కి ఎట్లా ఉద్యోగం ఇచ్చారు మీరు? డిఎస్సిలో ఉల్లంఘన జరుగుతుంది కదా. ఇవాళ ఎస్సీ వర్గీకరణ కోసం కమిషన్ ఏర్పాటు చేశారు. మరి ఈడబ్ల్యూసీ అనే ఉద్యోగాలు ఇచ్చేటప్పుడు, ఈడబ్ల్యూసీ రిజర్వేషన్ అమలు చేసేటప్పుడు ఒక కమిటీ కానీ, ఒక కమిషన్ కానీ, దానికి సంబంధించి ఒక నిపుణుల బృందం కానీ ఏర్పాటు చేశారా? ఏది ఏర్పాటు చేయకుండానే ఈడబ్ల్యూసీ రిజర్వేషన్ అమలు చేస్తారు. వాళ్ళు ఎస్సీ వర్గీకరణ చేయాలన్నా, బీసీలకు జనాభా నిష్పత్తి లెక్కలు తీయాలన్నా మళ్ళీ కమిటీలు కావాలి, దాన్ని కాలయాపన చేయడానికి లెక్కలు కావాలా? ఇవన్నీ మిడతమై ఉన్నాయి. ఇవాళ ఈడబ్ల్యూఎస్ అనే యొక్క రిజర్వేషన్ 10% తీసుకొని వాళ్ళు 4-5 వేల ఉద్యోగాలు ఈ నోటిఫికేషన్లో, ఈ 60 వేల ఉద్యోగాలలో అప్పనంగా 4-5 వేల ఉద్యోగాలు ఉట్టిగా పోయే, అసలైన అర్హులకు దక్కకుండా పోయే పరిస్థితి ఏర్పడింది. మీరు ఈడబ్ల్యూఎస్ అనే పంచాయతీ పెట్టిన కారణంగా వాళ్ళ బీసీ ఉద్యమాలు బలంగా వస్తున్నాయి, ఎస్సీ ఎస్టీ ఉద్యమాలు బలంగా వస్తున్నాయి. ఇప్పుడు రాబోయే ఈ కుల పంచాయతీలలో ప్రభుత్వం ఇబ్బంది పడే ఒక పరిస్థితి కంపల్సరీ వస్తుంది. బీసీలకు 50-60% ఉన్నటువంటి వాళ్ళకి అమలు చేయరు, ఓసీలకేమో కేంద్రం చట్టం తీసుకొచ్చి ఏమన్నది రాష్ట్రాలకు వదిలిపెట్టింది. మరి తమిళనాడు ఇంప్లిమెంట్ చేయాలి, మీరు ఎందుకు ఇంప్లిమెంట్ చేస్తున్నారు? మీరు దానిపై ఎందుకు సమీక్ష చెప్పారు? ఈడబ్ల్యూసీ రిజర్వేషన్ పంచాయతీ అట్లనే ఉన్నది, జియో నెంబర్ 29 పంచాయతీ అట్లాగే ఉంది, స్పోర్ట్స్ కోటా పంచాయతీ ఉన్నది, తప్పుడు క్వశ్చన్ల మీద దాని మీద ఉన్నది, రీనోటిఫికేషన్ అనే పంచాయతీ మీద కోర్టుల కేసు ఉంది. ఏ ఒక్క దాంట్లో అడ్డం పడినా ఇలా విద్యార్థులు, తెలంగాణలో చైతన్యవంతమైన విద్యార్థులు వాళ్ళు హైకోర్టులో కేసు వేసారు, సింగిల్ బెంచ్ పోయింది, డివిజన్ బెంచ్ పోయారు, డివిజన్ బెంచ్ కాదంటది సుప్రీంకోర్టు పోతుంది. అక్కడనే మీరు ఇక్కడ ఉన్నటువంటి కోర్టులను మీరు మేనేజ్మెంట్ చేయవచ్చు, కానీ సుప్రీంకోర్టుని అయితే మేనేజ్ చేయలేరు కదా. ఒకవేళ వీళ్ళు ఇచ్చినటువంటి తీర్పునే, ఈ సింగిల్ బెంచ్ ఇచ్చినటువంటి తీర్పునే ఒకవేళ కనుక సుప్రీంకోర్టు కూడా సమర్థించినట్టు అయితే ఇప్పుడు వీళ్ళందరూ కూడా లాస్ అయినట్టుగా సార్. లాస్ అయినట్టు. మరి అసలు ఎగ్జామ్స్, అసలు మీరు అనేటువంటిదేమో ఎగ్జామ్స్ ఖచ్చితంగా కూడా ఇవన్నీ కూడా క్యాన్సిల్ అయితే 14 ప్రశ్నల అంశం కావచ్చు, రిజర్వేషన్లకు సంబంధించినటువంటి అంశంలో ఖచ్చితంగా కూడా సుప్రీంకోర్టు దీన్ని అందరూ కూడా కొట్టేస్తుంది, మళ్ళీ ఎగ్జామ్స్ పెట్టమని చెప్పేసి. 22 కోర్సులలో యాన్న ఒక దగ్గర దొరుకుతావు కదా. కేసులు పెట్టడానికి ఆస్కారం ఇచ్చేది మీరే, ఎగ్జామ్ని బలవంతంగా పెట్టి. వాస్తవంగా జరిగే అంశం ఏంటంటే ఈ నోటిఫికేషన్లో 563 అద్భుతమైన పోస్టులు ఉన్నాయి. ఈ పోస్టుల మీద కన్నేసినట్టు ఈ ప్రభుత్వం బలవంతంగా పెట్టే ప్రయత్నం చేసింది. ఈ సమస్యలు పరిష్కరించకుండా ఎగ్జామ్ పెడితే మాత్రం పెట్టిన ఎగ్జామ్ కూడా మళ్ళీ రాయాల్సిన పరిస్థితి తెలంగాణలో నెలకొని ఉన్నది.